కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక సొసైటీలో నిర్వహించిన 56వ మహాజన సభలో రైతులను ఉద్దేశించి సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంట నష్టం అంచనా వేసి రైతులకు సరైన న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా సొసైటీలో రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సహకార సంఘంకు సహకరించాలన్నారు. అలాగే రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కొత్త రుణాలను 30 లక్షల వరకు రైతులకు అందజేయాలని ఎండిపి క్రాంతికుమార్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్, సొసైటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది రైతులు మాకు విలేజ్లలో అడుగుతున్నారు. 30 లక్షలు కేటాయించాలని కోరుతున్నాం సార్. అలాగే సార్ ఒక సీసీ రోడ్ వేయించుకోవాలనుకుంటున్నాం సార్. ఆ నిధులు కేటాయించాలనుకుంటున్నాం సార్. అన్ని సొసైటీలో బ్యాంకులో సార్ కంప్యూటర్ కంటే అయింది సార్. అన్ని ఆన్లైన్ అయింది సార్. మన సొసైటీ మనం తెచ్చుకుంటే ఎఫ్ఎస్సిఎస్ కొత్తదాకా లేదు సార్ ఆన్లైన్. ఇంకా నార్మల్గా మనం బుక్లో రాస్తాము వడ్డీలు అవన్నీ. కావున దాన్ని కూడా మేము కంప్యూటరీకరణ చేసుకోవాలని అనుకుంటున్నాం సార్. కొన్ని పరికరాలు కావాలి సార్, కంప్యూటర్ సిస్టమ్స్ కావాలి సార్. కొన్ని అవి కూడా మీ అనుమతి కావాలి సార్, రైతులకు అనుమతి కావాలా. నెక్స్ట్ సార్ ఇప్పుడు మాకు సీజన్ దగ్గరకు వస్తుంది సార్. మాకు ఖరీఫ్లో సార్ మాకు సోయా విత్తనాలు చాలా మంది అనుకుంటారు సార్ ఇక్కడ మా ఏరియాలో. వాళ్ళు సోయా విత్తనాలు తెచ్చుకుంటాం సార్. మేము రైతులకు మార్కెట్ ధర అంటే ఎక్కువ రేటు ఉంటుంది సార్. మనం తక్కువ రేటు మనం సోయా విత్తనాలు ఇవ్వచ్చు సార్. రైతులకు మనం సేవ్ చేయొచ్చు. మన రైతులకు పోయినసారి మనం సోయా విత్తనాలు తీసుకొచ్చినాం, మంచిగా అమలు లేదు సార్. కాకపోతే లేట్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యింది సార్. తొందరగా తెచ్చుకుంటే మనకు రైతులకు అందుబాటులో ఉంచారు సార్. సబ్సిడీ అయితే లేదు సార్. ఇప్పుడు కాస్ట్ ద్వారా మనం మార్కెట్ ధర కంటే తక్కువ రేటుతో కొద్దిగా 50 రూపాయలు తక్కువ రేటు చేయొచ్చు సార్. మనం దాని ద్వారా మనకు సొసైటీ